హాస్పిటల్ యాజమాన్యం పితాని అన్నవరంపై కాకినాడ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సామర్లకోట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపకులు బొంగ సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. గతంలో అనేక మార్లు ఈ రమ్య హాస్పిటల్ యాజమాన్యం చేస్తున్న అరాచకాలపై ఫిర్యాదు చేసిన చర్యలు లేవని, ఒక మహిళకు లేని గర్భం ఉన్నట్టుగా 9 నెలలు ట్రీట్మెంట్ జూనియర్ డాక్టర్ల చేత చేయించారని, గతంలో దీనిపై కమిటీ కూడా వేయటం జరిగిందని, దీనిపై ఇప్పటికీ కూడా చర్యలు లేవని, పితాని అన్నవరంపై అధికారులు ప్రేమ ఎందుకు చూపిస్తున్నారో చెప్పాలని మండిపడ్డారు. నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు హాస్టల్లో డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడు పితాని అన్నవరం వేధించడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేయడం పట్ల ఇప్పటికీ చర్యలు లేవని, వెంటనే కలెక్టర్ దీనిపై స్పందించి పితాని అన్నవరంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అన్యాయాలపై గలమెత్తడం జరిగింది. దీనిపై మేము గతంలోనే రమ్య హాస్పిటల్ చేస్తున్నటువంటి అరాచకాలని ఎండగడుతూ గతంలోనే మేము ఒక గర్భిణీ స్త్రీ విషయంలో లేని గర్భిణీ ఉన్నట్టుగా క్రియేట్ చేసి 9 నెలల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేయడంపై గతంలో మేము అక్కడ ధర్నా చేయడం కూడా జరిగింది. దానిలో ఒక కమిటీని కూడా కలెక్టర్ గారు పెట్టడం, ఆ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్గా నేను కూడా ఉండడం, ఆ కమిటీ ఏమైంది ఇప్పటి వరకు కూడా అగమ్యగోచరంగా ఉంది పరిస్థితి. ఆ కమిటీ పరిస్థితి ఏంటి, కమిటీ ఎంతవరకు నిజ నిర్ధారణ చేసింది, ఆ కమిటీలో అది నిజమా అబద్ధమా, జరిగింది ట్రీట్మెంట్ నిజమా కాదా అని చెప్పేసి నిర్ధారణ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు వచ్చి బయటకు చెప్పలేదు. ఈ కమిటీకి హెడ్ ఆర్డీఓ గారు తీసుకోవడం జరిగింది చైర్మన్గా. ఈ రమ్య హాస్పిటల్ చేస్తున్నటువంటి అరాచకాలని ఆగడాలని ప్రతి క్షణం ఎండగడుతూనే ఉన్నాం మేము. కానీ ఈ యాజమాన్యం సంబంధించినటువంటి రమ్య హాస్పిటల్ పితాని అన్నవరం అనే వ్యక్తిపై ఇప్పటికొచ్చి ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేదు. అధికారులు నిర్లక్ష్యం ఇక్కడ తేడతలం అవుతుంది. అధికారులు మరి అతనిపై మరి అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. డబ్బులకి ఎదజల్లడం వల్ల ఈ విధంగా అతన్ని కాపాడుకుంటూ అధికారులు వస్తున్నారా? ఎందుకని ఇతనిపై యాక్షన్ తీసుకుంటలేదు? ఈ రోజున అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, అక్కడ జరుగుతున్న నర్సింగ్ కాలేజీలో ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు చెప్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో కలెక్టర్ గారు దృష్టిలో పెట్టినా మరి ఒకసారి వినండి. విన్నారు కదండి. పితాని అన్నవరం అనేవాడు పిల్లల్ని ఏ విధంగా టార్చర్ పెడతాడు, పిల్లల్ని ఏ విధంగా చూస్తున్నాడు అనేది ఒకసారి ఆ అమ్మాయి చెప్తే నిజంగా ఏ పరిస్థితుల్లో ఆ కాలేజ్ నడుస్తుందో అనేది ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. గతంలో అనేక మార్లు అక్కడ హెరాస్మెంట్ జరుగుతున్నాయి. అమ్మాయిల విషయంలో ఇతను హెరాస్మెంట్ చేస్తున్నాడు. అలాగే ట్రీట్మెంట్ విషయంలో కూడా జూనియర్లకు అప్పగించి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు అని చెప్పేసి పలుమార్లు మేము అతనిపై ఫిర్యాదు చేసినా ఇప్పటికీ అతని మీద యాక్షన్ లేదు. ఈ రోజున అమ్మాయిలే, ఆ కాలేజీలో చదువుతున్నటువంటి అమ్మాయిలే బయటకు వచ్చి అక్కడ జరుగుతున్న దారుణాలని ఏ టైం అనేది తెలియకుండా వాళ్ళు స్నానం చేసే టైంలోను, వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి టైంలోనూ ఈ పితాని అన్నవరం అనేవాడు వెళ్ళి టార్చర్ పెడుతున్నాడు వాళ్ళని, పిల్లల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు అనేది వాళ్ళు చెప్తుంటే అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా మరి అధికారులు అతనిపై యాక్షన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? దీనిపై ఖచ్చితంగా దళిత సమాజం సిగ్గుపడే రీతిలో మేము అతనిపై యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము దీని మీద ధర్నా చేపట్టడం జరుగుతుంది. అతని యొక్క కాలేజీని ముట్టడించడం జరుగుతుంది.
కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినా కానీ ఇప్పుడు ఇంకా దాని మీద యాక్షన్ తీసుకోకపోవడం అనేది మరి కలెక్టర్ గారు దీనిపై ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకని ఈ విధంగా అతన్ని వదిలేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కేవలం అతను రాజకీయ పలుకుబడి ఉందనే ఆలోచనతోటే అతన్ని ఈ విధంగా పెడచమని పెడుతున్నారని నాకు అర్థమవుతుంది. మేమైతే దళిత సంఘాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఇతనిపై యాక్షన్ తీసుకునేలాగా ధర్నా చేపట్టడం జరుగుతుంది. త్వరలోనే ఈ యొక్క కాలేజీని సందర్శించి నిజ నిర్ధారణ కమిటీ వేసి ఖచ్చితంగా ఇతనిపై యాక్షన్ తీసుకునేలాగా మేము చర్యలు చేపడతామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ